పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. పరుచూరి పాఠాలకి విద్యార్థులకు స్వాగతం. చాలామంది విద్యార్థులు సార్ భరత్ అనే నేను అనే దాని మీద ఈ మార్పులు చేర్పులు చెప్పలేదు అని. 11th అవర్ పాఠం ఇవాళ అదేనండి. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, దీన్ని నేను ఇలా చేస్తే ఈ సినిమా ఇంకా బాగుండేదనో అలా చెప్పట్లేదండి. ఈ సినిమాని ఇంకా ఎలా చేయొచ్చు అన్నది మాత్రమే మీరు భావించండి. 11th అవర్ అని అంటే ఏంటంటే, ఒక సినిమాని మనం రాసుకుంటున్నప్పుడు ఆ సినిమాలో ఇలా కూడా చేయొచ్చు కదా, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటామని చెప్పే మీకు అన్నీ చూసుకున్నాక ఇవి బాగున్నాయి అని అనుకున్నాక సినిమాకి వెళ్తూ ఉంటాం. బహుశా కొట్టాల శివ గారు కూడా ఎన్నో చూసి ఇందులో ఇప్పుడు నేను చెప్పబోయే కూడా కొన్ని ఆలోచించి వెళ్ళి ఉంటాడండి. తప్పకుండా వెళ్ళి తను ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నటువంటి పాత్రను చేశాడు. నాకు ఊరికే గురువుగారు మీ సలహా చెప్పండి ఈ కథ విని అని కానీ కొట్టాల శివ నాకు కథ చెప్పి ఉంటే నేను కొన్ని సూచనలు ఇచ్చేవాడిని. సూచనలే అనుకోండి, 11th అవర్ సూచనలు. నేను కథని అతను సెల్యులాయిడ్ మీదకి వెళ్ళే లోపు ఇచ్చి ఉండేవాడిని. ఏంటంటే, ఒక పాత్రని తీసుకెళ్ళి చాలా ఇంపార్టెంట్ అటువంటి పాత్రని టక్కని అలా ఇక బ్రిటిష్ లండన్ నుంచి వాళ్ళు రారు, ఇతని స్నేహితులతో పాటు వెళ్ళిపోతాడు. అంటే కన్న కొడుకుని వేరే వాళ్ళతో పంపించాడు. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అవి. ఆ క్యారెక్టర్ని మళ్ళీ వాడుకోలేదు, ఎక్కడన్నా వాడొచ్చేమో చూడు శివ అని చెప్పుండేవాడు. నెంబర్ 1 11th అవర్ పాయింట్ అది. నెంబర్ 2, ఇతను ముఖ్యమంత్రి రోడ్డు మీద వెళతా ఆ అమ్మాయిని అలా చూడగానే, శివ ఇది శ్రీమంతుడు గుర్తొస్తుంది, ఇంకొక రకంగా ఏమన్నా ఓపెన్ చేస్తావా వీళ్ళిద్దరూ కలిసేది అని అడుగుండేవాడు తప్పనిసరిగా. ఎందుకంటే రచయిత అంటే రైటర్ కూర్చున్నప్పుడు అఖిల నాగేశ్వరరావు చెప్పాడని చెప్పే కదా, రచయిత దర్శకుడు అంటే తల్లిదండ్రులు, వాళ్ళు పెద్ద కొడుకు హీరో, మిగతా వాళ్ళందరూ మిగతా పాత్రలు. అది చెప్పాడు నాగేశ్వరరావు చెప్పిన మాట అది. సో ఒక తల్లిదండ్రులాగా, ఒక భార్యాభర్తల్లాగా అలా కలిసి సేల్ చేస్తేనే సినిమా బాగుంటుందండి. శివ శ్రీమంతుడిలో హీరో అదే మహేష్ బాబు. అలా వెళతా చారుశీలను చూసి అమ్మాయితో ప్రేమలో పడిపోయినట్టుగా ఒక ముఖ్యమంత్రి రోడ్డు మీద వెళ్తా అక్కడ ఏదో ఐస్ క్రీమో ఏదో తింటున్నటువంటి ఒక పిల్లని చూస్తా అంటే పొరపాటున అదో జ్ఞాపకం వస్తుందేమో, నీ అంత గొప్ప దర్శకుడు చూసిన సీన్ మళ్ళీ ఎందుకు రిపీట్ చేయాలి, దాన్ని సూపర్ ఫ్లోయస్ సీన్స్ అంటామండి ఒకే సినిమాలో ఉంటే. కానీ ఒకే డైరెక్టర్ తీసినా సూపర్ ఫ్లోయస్ అవుతాయండి. అంటే నువ్వు తీసిన సీనే మళ్ళీ నువ్వు తీయటం అని. కాబట్టి ఇది వద్దు శివ, ఇంకేదన్నా ఆలోచిద్దాము అని ఆ ఇంట్రడక్షన్ మాత్రం తప్పనిసరిగా మార్పించేవాడు. 3వది, హీరోయిన్ని ఆ చిన్న గ్రూపులో పెట్టుకున్నాడండి ఆయన, ఆఫీస్ తీసుకొచ్చి. ఎందుకంటే హీరోయిన్ ఎక్కడో ఉంది, హీరో ఇక్కడ ఉన్నాడు. ఇదే ప్రాబ్లం వచ్చినప్పుడు మేమేం చేసామండి, ముఠా మేస్త్రిలో ఆయన మంత్రి అవగానే రోజాని తీసుకొచ్చి ఆయన పిఏం చేసేసాం. అంటే ప్రతి ఫ్రేమ్లో హీరోయిన్ ఉండేట్టుగా అలాంటి ఆలోచన ఏదన్నా చేద్దామా అని అడుగుండేవాడిని అండి. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య చాలా కెమిస్ట్రీ నడిచింది ఆ సినిమాలో. మీరు చూసి ఉంటారు ముఠా మేస్త్రి చాలామంది. ఇలా చేద్దాం శివ అని ఒక సూచన చెప్పుండేవాడు. దానికి కారణం కూడా చెప్తానండి. ఏమండి ఇక్కడ కూర్చున్నా అక్కడ కూర్చున్న సీన్లు వస్తున్నాయి కదా అంటే, అక్కడ కూర్చున్న అమ్మాయి కాబట్టి తర్వాత ముఖ్యమంత్రి బయటికి వెళుతున్నప్పుడు ఈ అమ్మాయి ఫాలో అవ్వలేకపోయింది. మీరు గమనిస్తే ఒక చిన్న తేడా ఈ సినిమాలో, టక్కుమని కథకి ఏం వెళ్ళాలో తెలియక సడన్గా ఏమండి రాత్రి ఆ అబ్బాయిని చూసాం మేము అంటే వేసేయండిరా పేపర్లో అని వేసుకున్నట్టుగా వచ్చిందండి అక్కడ. అంటే ఒక అద్భుతమైన డ్రామా జరిగి ఈ సిచ్యుయేషన్ రావాలి, కానీ అలా ఊరికినే ఒక సడన్గా రాకూడదండి. అంటే బలం ఉండాలి ఆ సీక్వెన్స్కి. ఎక్కడి నుంచి తెమ్మంటారండి బలం? నా దగ్గర కథలో ఇక ఖాళీ లేదే, లెంగ్త్ లేదే అంటే, ఈ అమ్మాయి పిఏ కనుక అయి ఉంటే
ఈ అమ్మాయిని తీసుకుని ఈయన కనుక విలేజెస్కి వెళ్ళుంటే ఆ సీన్లన్నిట్లోనూ ఈ అమ్మాయి ఫాలో అయ్యేది. హీరోయిన్ యాడ్ అయ్యేది, గ్లామర్ యాడ్ అయ్యేది. నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ మనం మీకు నేను చెప్పా, ఇతను నిజాయితీగా సినిమా తీసుకున్నాడు ఇతను, అందుకనే ఆ జాతర పాటలో వ్యాంపుని తీసుకురాలేదు, ఐటమ్ గర్ల్ని తీసుకురాలేదని. అదే హీరోయిన్ వెళ్ళుంటే డైరెక్ట్గా హీరోయిన్ ఇన్వాల్వ్ అయిపోయి ఉండేదండి ఆ పాటలో, అద్భుతంగా ఇన్వాల్వ్ అయి ఉండేది ఆ సాంగ్లో. అంటే ఆ సెకండ్ హాఫ్లో ఎక్కడైతే ఒక చిన్న ఏంట్రా బాబు ఇది సంస్కరణలు అయిపోతున్నాయి అన్నీ అనుకుంటున్న టైంలో ధనామని ఆ గ్లామర్ని అలా వర్కౌట్ చేసుకుంటా వెళ్ళి ఆ నైటు ఇద్దరూ తప్పనిసరిగా ఒకే గెస్ట్ హౌస్లో పడుకోవాల్సి వస్తే చెరుకు రూమ్లో పడుకున్న ఇది తెలిసినటువంటి ప్రకాష్ రాజు అక్కడి నుంచి ఆ అమ్మాయి తలుపేస్తాడంటే ఆ ఫోటో దించి ముఖ్యమంత్రిని లోపల పెట్టి తలుపేసుకున్న హీరోయిన్ అని ఆ అమ్మాయి పేరుతో కనుక వేసి ఉంటే అల్లరి ఆగం అయిపోయేదండి మొత్తం. అప్పుడు ఇంత అబ్బా నేను ఎందుకు అలౌ చేశాను ఆ అమ్మాయిని, ఇంత ఇది వచ్చింది కదా అని చెప్పి బాగా బలంగా ఆ సీన్ వచ్చి ఉండేదని నా భావన అండి. ఇంకోటి ఏంటంటే, ఇంకో 11th అవర్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఈ హీరోయిన్ను నీ మీద అల్లరి రాగానే అతను రాజీనామా చేయటం నాకు నచ్చలేదండి. నేనేమనేవాడినంటే, శివ నేను నీ రచయితనైతే మాత్రం నీతో పాడతానయ్యా, ఎందుకంటే అతను నేను మళ్ళీ అంటే ఒక అద్భుతమైన కర్తవ్యాన్ని భుజాన్ని వేసుకున్న మనిషి పారిపోకూడదండి. నేను పారిపోను, ఉంటాను. రే మీ సంగతి నేను చూస్తా, ఎమ్మెల్యేగా అసెంబ్లీలోనే ఉంటా, ప్రతి వాడిని నిలదీస్తా అని కనుకంటే ఏళ్ళు వచ్చిండేమో నాకు తెలియదు, తప్పు ఒప్పులే, నీకు ఇవన్నీ చెప్తున్నా నా సూచనలు మాత్రమే ఇవన్నీ అని అలా అనుండి ఆ నెక్స్ట్ దీంట్లోకి చివరిదాకా కొంతమంది అమ్మాయిని వదిలేశారు అనుకున్నారండి. లాస్ట్లో కొంతమంది చూడలేదేమో ఆ సబ్ టైటిల్స్ వెళ్ళిపోతా అంటే రన్నింగ్ టైటిల్స్లో ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి అడిగిన సీన్ ఉంది. కొంతమంది మిస్ అయిపోయి ఉంటారు, అది నడుస్తా వెళ్ళిపోతా చూసి ఉండరు, అది లాస్ట్లో వచ్చింది కాబట్టి. నేనైతే ఏం చేసేవాడిని అంటే, నేను రైటర్ని అయ్యన్నా లేదా నా సలహా ఇమ్మని అతను అడుగున్నా, బ్రదరు ప్రెస్ మీట్లోకి ఆ అమ్మాయిని సడన్ ఎంట్రీ ఇచ్చేసి టకామని ఆ ప్రెస్లో ఆ అమ్మాయికి తాళి కట్టేసి, ఇప్పుడు నేను చేసిన తప్పుని నేను సవరించుకున్నాను, మీరు చేసిన తప్పులు అక్షరాలు తుడి చేయగలరా అని మాట రాసి ఉండేవాడిని నేనైతే. అంటే అక్కడ పెళ్ళి అయిపోయిన ఫీలింగ్ వచ్చేది, ఇది ఒక అద్భుతంగా వచ్చేది అనేటువంటి 11th అవర్ థాట్ అండి. ఇవన్నీ చేస్తే ఈ సినిమా గొప్పదయ్యేదో లేదో నేను చెప్పలేను. ఇలా నా థాట్, నా ఆలోచన, నేను ఒక రచయితగా 11th అవర్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్లో ఇలా ఊహించేవాడిని. అన్నిటికంటే మించి ఒకటి నాకు మాత్రం ఇంకొకటి మార్పు చేసి ఉండాల్సింది అనిపించింది ఏంటంటే, ప్రకాష్ రాజ్ చెబితే తప్ప వాళ్ళ నాన్న ఎలా చనిపోయాడో ఇతనికి తెలవపోవటం అనేదండి. నేను కనుక 11th అవర్లో అతనితో కూర్చుంటే ఏం చెప్పేవాడిని అంటే, సూర్య అనే అతన్ని విలేకరుని చేసేవాడిని కదండి, చేయకుండా శరత్ కుమార్ పాత్రకి పిఏని చేసి ఉండేవాడిని. పిఏని చేస్తే ప్రతి విషయం అతనికి తెలిసిపోతుంది. ఇంత కష్టపడి బాబు అక్కడికి వెళ్ళినప్పుడు ఊరినే కాగితాలు ఇస్తాడు అతను, ఇదిగోండి అవన్నీ దొంగ పొలాలు అని చెప్పి. ఇతను తలుచుకుంటే ముఖ్యమంత్రి అయితే 2 నిమిషాల్లో తేగలడండి. కాబట్టి అది కాకుండా ఏదైతే ప్రకాష్ రాజ్ చెప్తే విన్నాడో ఆ ఫ్లాష్ బ్యాక్ కనుక సూర్య చెప్పి ఉంటే మహేష్ బాబుకి, అప్పుడు వచ్చి మా నాన్న ఎలా చచ్చిపోయాడు అని అంటే వీడికి అతను సూర్య దగ్గరికి వెళ్ళాడంటే ఇతను కథ తెలిసిపోయిందని. అంటే ఇతను చంపటం అతను చూశాడు కాబట్టి అతను చంపుదామని ప్రకాష్ రాజు వరదరాజుల పాత్ర చూస్తే అతను పారిపోయి దాక్కున్నాడు సూర్య అనేది కనుక చేస్తుంటే, ఇది 11th అవర్ మార్పులు ఇవి మాత్రం నాకు తెలిసి ఈ సినిమాలో చేయొచ్చండి. చేసి ఉంటే ఏమో, చేయకపోయినా అద్భుతమైన హిట్ అయ్యి ఉంది. ఇవాళ మీరందరూ ఆ సినిమాని విపరీతంగా ఆదరిస్తున్నారు. యుఎస్లో నిన్నే చూశాను నేను, 3.4 మిలియన్ దాటి ఉంది. అలా ఉండబట్టి అలా చూస్తున్నారో మనం చెప్పలేమండి. ఇది నా పాత ఆలోచనలేమో కూడా నాకు తెలియదు. కానీ ఇలా కూడా ఈ కథని రాసుకోవచ్చు 11th అవర్లో. అంటే రేపొద్దున మీరు
ఏ సినిమా చూసినా ఈ సినిమాని ఇంకా ఎలా రాయొచ్చు అనే ఆలోచనని మీలో రేకెత్తించడం కోసమే నేను ఈ 11th అవర్లు చెప్తున్నానండి. యాక్చువల్గా మా సినిమాల్లో మేము చేసుకున్న 11th అవర్ల వరకే చెబుదాం అనుకున్నా. కానీ చాలామంది విద్యార్థులు సార్ ఈ సినిమాలో ఇంకేమన్నా చేయవచ్చా అంటే, ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నాడు అతను, ఈ ప్రజెంట్ స్టోరీని ఇంకెలా చూడొచ్చు అనేటువంటి ఒక అద్భుతమైన ఆలోచనలు నేను చెప్పడం కంటే మీరు కూడా ఆలోచించి సార్ ఈ సీన్ ఎలా చేసి ఉంటే అని రేపొద్దున రాశారనుకో, మిమ్మల్ని నేను అభిమానిస్తా. ఎందుకని నా పాఠాలు వింటున్న మీ పిల్లలు ఎంతమంది బయట కలిస్తే సార్ నేను వింటున్నాను అంట చెప్తున్నారు, నాకు ఒళ్ళు చాలా గగురు పొడుస్తుందండి ఆనందంతో. ఇంతమందికి నేను నేర్చుకున్న విద్యని ఒక ఏకలవ్య శిష్యులాగా మీ అందరికీ ఇలా నేను పాఠాల రూపంలో చెప్పుకుంటా మీకు తెలియజేస్తూ ఆ రహస్యాలు కానీ, ఆ లింకులు కానీ, ఆ లాక్కులు కానీ ఎలా ఉంటాయి సినిమాల్లో అని తెలియజేయటం కోసమే చెప్తున్నాను తప్ప అది బాగోలేదు ఇప్పుడు నేను చెప్పింది బాగుందనేది మాత్రం దయచేసి అనుకోవద్దండి. ఓకే, ఇలా కూడా ఈ సినిమాని చేయొచ్చు అనేది మాత్రమే భావించండి. సో భరత్ అనే నేను ఇలా చేసి ఉంటే ఎలా ఉండేదో నాకు తెలియదు, మీకు తెలిసేమో నాకు తెలియదు. నమస్తే. ఈ సినిమా నా పేరు సూర్యకి 11th అవర్. తారక్తో ఈ సినిమా అనుకున్నప్పుడు మేము 6 అడుగులు బుల్లెట్ కలిసి పనిచేస్తున్నాం వక్కాంత వంశీ గారు. మేము అప్పుడు అన్నాడు, పోలీసు వాడిని చంపినాక టక్కుని ఆ కథకి వెళ్ళలేదండి, వెళ్లకుండా ప్రేమకి వెళ్ళాడు. ఆ ఫాదరు ఇది బోర్డర్లో నువ్వేం చేద్దాం అనుకున్నావో అది బోర్డర్ లోపల చేసావురా, ఆ తండ్రి సంతకం పెట్టడం ఏంటనే షాక్కి ఆడియన్స్ గురయ్యి ఒక ఉత్కంఠకు లోనే, ఒక ఉత్సుకతకు లోనవుతారు బ్రదర్ అని నేను చెప్పి ఉండేవాడిని.